ఓం కాళీశక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్. కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ. నరదిష్టి, వాస్తుదోషం, నాగదోషం, గ్రహదోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును. లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, ఆల్ఫా హోటల్ ప్రక్కన, సికింద్రాబాద్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः. భద్రం పశ్యమాక్షపరిచిత్రాः. స్థిరైరంగైः తుష్టవాగం వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి నింద్రో వృతస్రవాः. స్వస్తి నపూషా విశ్వవేదాः. స్వస్తి నర్తాక్షో అరిష్టయేమిః. స్వస్తి నో బృహస్పతి దదాతు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ద్వాదశ రాశులు అందరికీ కూడా 16వ తారీఖు నుంచి గురుడు, రవి, బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, వచ్చేటువంటి లాభాలు ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా, లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై 16వ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు, రవి, బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి, ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది. ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము 78% వరకు జరుగుతుంది. మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి, తదునంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం, ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం, అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి జూన్ 16వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 16 వరకు కూడా గురుడు, రవి, బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడం జరుగుతోంది. కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. పరమేశ్వరార్పితమస్తు. తులారాశి వారు. తులారాశి వారికి ఈ నెల 16వ తారీఖున రవి, గురుడు, బుధుడు ఏకత్వంలో కలుస్తూ కేతువుని నీచ స్థానయుక్తితో చూడటం వల్ల మీ యొక్క జ్ఞాపక శక్తి తగ్గడము, పని మీద ఎక్కువగా ఏకాగ్రత చూపించకపోవడము, మానసికంగా ఏం ఆలోచిస్తున్నారో అర్థం కాకపోవడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా మీరు ఇంతకు ముందు నుంచి ఏదైతే కొనసాగుతూ అనారోగ్య పాలవుతున్నారో దాన్నే ఈ నెల వచ్చే నెల కూడా మీరు కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే మీ యొక్క ఆలోచన అలా ఉండడంతో ఎందుకు అలా ఉన్నాం ఏమిటి అనగా ఏం ఆలోచిస్తున్నారో తెలియని ఒక సందిగ్ధంలోకి మీ యొక్క బ్రెయిన్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎవరూ చేయలేని పనిని ఈ నెల 29వ తారీఖు నుంచి వచ్చే నెల 5 లోపు మీరు ఆ పనిని చేస్తారు. అంతేకాకుండా మీకు మేము ఉన్నాం అనేటువంటి భరోసా జనాల్లో మీకు కలగడం, దానివల్ల మీ యొక్క ఖ్యాతి పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరు కాస్త జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల మీరు అనుకున్నటువంటి కాన్సన్ట్రేషను పరీక్షల మీద కానీ లేకపోతే చదువుల మీద కానీ పెట్టడానికి తగ్గుముఖం పడుతుంది. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానానికి ఎక్కువ దోహదం చేస్తూ ఉంటుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల కూడా రవి, బుధుడు, గురుడు ముగ్గురు కూడా నీచయుక్తంలో చూడటం వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా ఏర్పడుతూ ఉంటుంది. ప్రమాదాలు అనేటువంటివి జరిగి అధికమైన ప్రమాదాన్నే మీరు చూస్తూ ఉంటారు. అంటే శృతిలో పోయేదానికంటే చెయ్యి మొత్తం విరగడం కానీ
లేకపోతే ఆ ప్రమాదం అనేది అధికంగా జరిగి మిమ్మల్ని ఇబ్బందిదాయకం పెడుతూనే ఉంటుంది. ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు ఎవరినన్నా సహాయం తీసుకోండి, లేదా మీకు తెలిసిన వాళ్ళతో మాత్రమే వెళ్ళండి. ఈ నెలాఖరులో 28వ తారీఖు నుంచి వచ్చేటువంటి నెల 9 వరకు కూడా మీకు ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది. కావున నిత్యము కూడా అమ్మవారి ధ్యానం కానీ లేదా సుదర్శన యొక్క మహామంత్ర జపం కానీ చెప్పుకోవడం చాలా మంచిది. అయితే ఎవరైతే సినీ రంగాల్లో కానీ కళారంగాల్లో ఉన్నవారో వారికి ఈ నెలాఖరు అంటే 28వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు కూడా కాస్త ఇబ్బంది పెట్టి, సరే మనవాడిని కూడా ఉంచుకుందాంలే, ఇంతకుముందు మనం ఇతనికి మాట ఇచ్చామని చెప్పి మిమ్మల్ని ఆ మాట ప్రకారంగా ఆ రంగంలో ఒక అడుగు వేయడానికి స్వపరిమాణం అనేటువంటిది చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికమైన ప్రమాదం జరగడం వల్ల మీరు కొన్ని రోజులు ఈ మధ్య జరిగేటువంటి ప్రమాదాల వల్ల కొన్ని రోజులు మంచానికే పరిమితం అయ్యేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారు 18వ తారీఖు నుంచి ఆకస్మికమైన ధనం అంటే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది మీరు గెలిచి ఆ యొక్క ధనాన్ని కైవసం చేసుకునే అవకాశం 18వ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారికి రవి, బుధుడు, గురుడు ముగ్గురు కూడా రాహుయుక్తాన్ని నీచ స్థానంలో చూస్తూ ఉండడం వల్ల కాస్త మానసికమైనటువంటి ఆందోళన గురయ్యి సమాజంలో ఏం ఆలోచిస్తున్నామో తెలియక మౌల్డ్గా ఉండేటువంటి అవకాశమే ఏర్పడుతూ ఉంటుంది. వీరు నిత్యము కూడా ఏదన్నా నారాయణ మహామంత్రం జపించుకోవడం అనేటువంటిది రక్షగా ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారు ప్రయాణాలు అంటే వేరే చోటకి ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మీ యొక్క నారాయణుడి యొక్క ప్రతిమని కూడా మీతో పాటు తీసుకువెళ్ళడం చాలా మంచిది. అంతేకాకుండా మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ ప్రదేశంలో మనవాళ్ళు అనుకునే వారి చోట దగ్గరికే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా రవి, బుధుడు, గురుడు ముగ్గురు కూడా చరస్థంలో నుంచి శనీశ్వరుణ్ణి, కేతువుని ఏకస్థలంలో చూస్తూ ఉండడం వల్ల మీ జ్ఞాపక శక్తి అనేటువంటిది పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. ఈ 16వ తారీఖు నుంచి వచ్చే నెల 16వ తారీఖు వరకు కూడా తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి, గురుడు, బుధుడు కలయుగయుక్తంతో నీచ, ఉచ్చ, మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు, జరిగేటువంటి పరిస్థితులు, మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు, జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది. ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు. కొంతమందికి తమ జనన సమయము, తిథి, వార, నక్షత్రయుక్తాలు తెలుస్తాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి. తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్.